మిషన్ భగీరథ పేరుతో కోట్ల దుర్వినియోగం జరిగిందంటూ సంచలన ఆరోపణలు. మిషన్ భగీరథ పనుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఆరోపించారు. మంగళవారం మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం ఘన్పూర్ గుట్ట వద్ద మిషన్ భగీరథ పనులను భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీర్లా ఐలయ్య గత 10 ఏళ్లలో 1212 కోట్లతో 2030 గ్రామాలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న పనులు పూర్తి కాకపోవడంతో 1400 గ్రామాలకు ఇప్పటికీ తాగునీరు అందలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాగు సాగునీటికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ సహకారంతో ఢిల్లీకి వెళ్లి 210 కోట్ల నిధులు తెచ్చామని వెల్లడించారు. 16 కిలోమీటర్ల సాగునీటి పనుల్లో గతంలో జాప్యం జరిగిందని, ప్రస్తుతం 11 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 4 కిలోమీటర్లకు అటవీ శాఖ అనుమతులు తీసుకున్నామని, దసరాలోగా ఆలేరు, భువనగిరి, మేడ్చల్ ప్రాంతాలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్ల తాగునీరు ఇవ్వడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో తెలంగాణలో తాగునీరు సాగు విషయంలో ఆ ప్రభుత్వాలు పూర్తిగా కమిషన్ల కక్కుతుబడి ప్రాజెక్టుల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద కోట్లు దండుకునే తప్ప ఈ ప్రాంతంలో ఒరగబెట్టింది లేదు. మరి తెలంగాణ ఏర్పడ్డాక మిగులు రాష్ట్రంతో వాళ్ళకు అప్పచెప్తే వాళ్ళ 10 ఏళ్ల పాలన ప్రజలు తిరస్కరించి వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన వచ్చినాక సాగునీరుకు తాగునీరుకు పెద్దపీట వేసి ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దనే లక్ష్యంతో ప్రజాపాలన ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ స్టేషన్ పార్కు ఘన్పూర్ గుట్ట ఇక్కడి నుంచి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం 1212 కోట్లతోటి సుమారు 2030 గ్రామాలకు నీళ్ళు అందియాలనే లక్ష్యంతో చేపట్టినటువంటి కార్యక్రమంలో డబ్బులు దండుకురు తప్ప సుమారు 1400 గ్రామాలకు కూడా మిషన్ భగీరథ అందించలేకపోయారు. మరి అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, గౌరవ మంత్రి మా పెద్దక్క సీతక్క గారి సహకారం, అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి సహకారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో డిప్యూటీ సీఎం గారిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి 2 సార్లు పోయి 210 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చినాం. ఆ 210 కోట్లతోటి ఇలా 16 కిలోమీటర్లు పని పూర్తి కావడానికి శాంక్షన్ ఇచ్చినాం. గతంలో వీళ్ళు కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల ఏదైతే ఫారెస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్కు పర్మిషన్ తీసుకురాలేకపోయారు. మరి నిధులైతే దండుకురు, డబ్బులైతే దండుకురు, కానీ 16 కిలోమీటర్లతోటే ఇంకా 570 గ్రామాలు ఇలా తాగునీరు విషయంలో వెనుకబడిపోయింది. మరి ఇప్పటి కూడా హైదరాబాద్ మెట్రో వర్క్స్లోనే ఇలా మాకు తాగునీరు వస్తుంది తప్ప ఇలా దీనివల్ల మాకు నీళ్ళు అంతలేవు. ఇలా ఫర్ హెడ్ 100 లీటర్లు అవసరం ఉంటే 20 నుంచి 30 లీటర్లు కూడా అందించలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ 210 కోట్ల శాంక్షన్ తోటి ఆలేరు, భువనగిరి, మేడ్చల్ సంబంధించినటువంటి 570 ఆవాసాలు అంటే గ్రామాలు 4 మున్సిపాలిటీలకు పుష్కలంగా రోజుకు 100 లీటర్లు ఫర్ హెడ్కు అందించే కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటికే 11 కిలోమీటర్ల పని పూర్తి చేసినాం. ఆ 4.5 కిలోమీటర్ కూడా పని చేసి దసరా వరకు అంటే సుమారు 60 రోజులు ఉంది. 60 రోజులలో ఈ అన్ని ఆవాస గ్రామాలకు నీళ్ళు అంది అనే లక్ష్యంతో ఇవాళ పెద్దలు మా భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, మా పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున దీన్ని సందర్శించి కాంట్రాక్టర్ను పిలిచి అధికారులను పురమాయించి 60 రోజులలో తప్పకుండా మనం నీళ్లు ఇంటింటికి 100 లీటర్ల చొప్పున ఇవ్వాల్సిందిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసి ఇలా పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి పనులు కూడా ప్రారంభించినాం. అక్కడ ఇటాచీలు కానీ పైప్ లైన్ కూడా వేపిస్తున్నాం. మేము దగ్గరుండి పనులను పర్యవేక్షించాం. ఒకటే దీనివల్ల ఈ 210 కోట్ల శాంక్షన్ వల్ల ఏదైతే ఇప్పటికీ 11 కిలోమీటర్ కంప్లీట్ కావడంతో గారు, శిరీషారెడ్డి గారు, ఇక్కడ స్థానిక కౌన్సిలర్లు, మరి ముఖ్య నాయకులు, యాదాద్రి భువనగిరి నలుమూలలకి వచ్చిన మా మిత్రులు, నాయకులు అందరికి నమస్తే, పాత్రికేయులకు నమస్తే. చాలా సంతోషం. ఈరోజు యాదాద్రి భువనగిరి, అటు భువనగిరి ఆలేరుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, మరి దాని మీద మనం ఈరోజు 210 కోట్లతోటి ఏదైతే మిస్సింగ్ లింక్ ఉన్నదో ఆనాడు మిషన్ భగీరథ అని చెప్పి వేలాది కోట్లు పెట్టి డబ్బులు దండుకోవడానికే పనులు చేసిరు తప్పితే మిగిలిపోయిన పనులు, అరకొరగా మిగిలిన పనులను మళ్ళా చేద్దామనే ధ్యాస సోయి లేని నాటి
ప్రభుత్వం అక్కడ ఆలేరు భువనగిరికి సంబంధించిన ప్రజాప్రతినిధులు పట్టించుకోలే. ఈరోజు మన ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ పాలన రాగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి గౌరవ సీతక్క గారి పంచాయతీరాజ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో 210 కోట్లు నిధులు శాంక్షన్ చేసుకొని ఈ కాల్వ ఈ పైప్ లైన్ ఏదైతే మల్లన్న సాగర్ నుంచి దాదాపు 1210 కోట్లు నాడు పెట్టి మరి అసంపూర్తిగా ఉన్న పనులకు నిధులు తీసుకొచ్చి మరి ఈ పనులు గత సంవత్సరం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చేతుల మీదుగా యాదగిరి గుట్టలో శాంక్షన్ చేసుకున్నాం. మరి అయినా మధ్యలో ఫారెస్ట్ క్లియరెన్స్ లేని పరిస్థితి. మరి ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకొచ్చి ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మరి ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కాగానే జూలైలో ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది, ఆగస్టులో పనులు మొదలైనవి, సెప్టెంబర్ కంప్లీట్ చేసుకొని అక్టోబర్లో నీళ్ళు ఇచ్చే కార్యక్రమం గొప్పగా చేసుకుంటాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. వాళ్ళు ఆనాటి పాలకులు ఇరిగేషన్ కానీ ఏది కానీ అసంపూర్తిగా వదిలినారు. కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టిరు. ఈరోజు ఇక్కడికి వచ్చే నీళ్లు మల్లన్న సాగర్ కానీ బసవపురం కానీ ఎక్కడికి వెళ్ళిన నీళ్ళు వస్తాయంటే నాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే. ఎల్లంపల్లి కానీ ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ కానీ మిడ్ మానేర్ కానీ లో మానేర్ కానీ అక్కడి నుంచే నీళ్ళు వస్తున్నాయి తప్పితే కాళేశ్వరం నుంచి